వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 1వ వార్డులో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గణేష్ కు అడుగడుగున హారతులు, జేజేలు పలుకుతూ జన నీరాజనం. నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డులో శుక్రవారం ఉదయం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు నీరాజనాలు పలికారు. అడుగడుగున హారతులు పట్టి పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు ఎమ్మెల్యే గణేష్ వెంట నడిచారు. అడుగడుగున హారతులు పట్టారు. ప్రతి ఇంటి ముందుకు వైసీపీ అభ్యర్థి గణేష్ వెళ్లి ప్రజలను వచ్చే ఎన్నికల్లో గెలిపించమని అభ్యర్థించారు. తన గెలుపు సహకరించమని కోరుతూ ఆశీర్వదించండి అంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసి పాత్రుడు, మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తామరాన అప్పలనాయుడు, 1వ వార్డు ఇన్ఛార్జ్ నల్లబెల్లి రామకృష్ణ, కౌన్సిలర్లు వీర మాచినేని జగదీశ్వరి, మాకిరెడ్డి బుల్లిదొర, సెరసపల్లి నాని, టౌన్ వైసీపీ అధ్యక్షులు ఏకశివ, డాక్టర్ లక్ష్మీకాంత్, సచివాలయ కన్వీనర్ తామరాన శ్రీను తదితరులు పాల్గొన్నారు. చూసాం. నిన్న 4వ వార్డులో తిరిగాం, రాత్రి 10 గంటల వరకు తిరిగాం. అంటే ఎంత విపరీతం అంటే బ్రహ్మాండంగా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున నిరాధనలు పలికారు రాత్రి కూడా. అదేవిధంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా 1వ వార్డులో కూడా మరి బ్రహ్మాండంగా చేస్తాం. ఎందుకంటే ఈరోజు చూస్తే ఈ వార్డులో మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని రోడ్లన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండం రోడ్లు కూడా ఇక్కడ వేసాం. అంటే ఒక 5 సంవత్సరాలు మాకు టైం ఇస్తేనే బ్రహ్మాండం రోడ్లు వేసామన్న సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ ఒకసారి అందరూ తెలియపరచాలి. నిన్న మొన్న మరి అయ్యేంద్ర భద్ర మాట్లాడుతూ ఉంటాడు, చాలా పెద్ద మాట్లాడతాడు, నేను అవినీతి పరుని కాదు, ఒక్క పైసా చేయలేదు అని చెప్పి అంటాడు. ఈరోజు ఆయన అవినీతి పరుడా కాదని చెప్పి ఈరోజు మన నర్సీపట్నం నిధులు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపం చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక 200 ఎకరాల రిసార్ట్స్ కానీ 100 ఎకరాల బినామీలు కానీ కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఇలాగా ఎన్నో వందల కోట్ల రూపాయలు ఆస్తిపరుడు. ఈరోజు నిన్న కూడా చెప్పాను నేను, 1994లో అందరూ డబ్బులు కూడి ఒక జీప్ ఇస్తే ఈరోజు ప్రతి ఇంటికి కూడా జీప్ ఇచ్చే పరిస్థితి అయిన పద్ధతికి వచ్చిందని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. మరి నేను ఒకటి చెప్పాలి, ఇందులో మెయిన్ ముఖ్యంగా ఒక స్కామ్ కూడా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015లో నారావారి లెక్కర్ స్కామ్ అని ఒక లెక్కర్ స్కామ్ ఉంది. ఇదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అసలు ఎక్సైజ్ పాలసీనే మార్చేసి ఈయనకి ఒక విశాఖ
డెస్టిలరీస్ అని చెప్పి ఒక మందుల ఫ్యాక్టరీ ఉంది, మందు ఫ్యాక్టరీ. అంటే అక్కడి నుంచి మందు తయారయ్యి మరి బీర్లు ఫ్యాక్టరీకి వెళ్తుంటుంది ఇక్కడ పందిరిపాలెంలో. మరి ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 1300 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తెలిసే విధంగా చంద్రబాబు నాయుడు ఈయనకి మరి కొంతమందికి మరి ఈ విధంగా చేసి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఆ రోజు దోపిడీ చేసిన దోపిడీ దొంగ ఈ అయ్యన్న పద్ధతి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. అంటే ఇలాంటి స్కాములు చేసి పెద్ద చేసి ఈ రోజు పెద్ద కబుర్లు చెప్తుంటే మాకు చాలా సిగ్గేస్తుంది. నువ్వు అలాగొచ్చి నీ కొడుకు నీ మరుగుజ్జు కొడుకు మరీ మాట్లాడతాను. నీకు ఒకటే చెప్తాను, అయ్యన్న పద్ధతి కానీ నీ మరుగుజ్జు కొడుకు కానీ చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని చెప్పినా సరే ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఎన్ని దోపిడీలు చేశారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో, ఎన్ని రౌడీలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీ ప్రజలందరూ కూడా చేసు. మీరు ఎన్ని పొర్లి దండాలు పెట్టినా సరే అలా దండాలు పెట్టుకుంటూ అల్లిపోటు పోవాలి తప్ప ఇక్కడ నర్సీపట్నం ప్రజలు మరి రేపు బట్టలు తీసి కొట్టే పరిస్థితి మీ ఇద్దరికి కూడా అక్కడ అయ్యన్న పద్ధతి కానీ వాళ్ళ కొడుకు మరుగుజ్జు పద్ధతి కూడా వస్తుందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి ఒక్క వార్డులో మరి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సన్యాసి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, ఇన్ఛార్జీలు, అలాగే పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ మన రామకృష్ణ గారు, చోటి గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఈ వార్డు పెద్దలకు ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను.